అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది గరుడ సేవ అంటారు. గరుడ సేవకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా భక్తులు ఎంతమంది వస్తారో అనే దానిపై తెలపడానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జె శ్యామలరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి గరుడ సేవకి సంబంధించి భక్తులు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేశారు? ముఖ్యంగా వారి భక్తులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రేపు గరుడ వాహన సేవకి సుమారుగా 3.5 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. వీరందరికీ కూడా ఇక్కడ గ్యాలరీలో 2 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. సైడ్కి గ్యాలరీలో 2 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అలాగే సైడ్ ఎంట్రీ గేట్స్ కూడా ఉన్నాయి. ఈ సైడ్ గేట్స్ ద్వారా కనీసం ఒక 15,000 మందికి దర్శనానికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నాము. అలాగే ఏర్పాట్ల విషయానికి వస్తే వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా గ్యాలరీలో కూర్చుంటారు కాబట్టి భక్తులందరూ గ్యాలరీలో కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగునీరు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్లు చేయడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చేశాము. ఇక్కడ సుమారుగా 5,000 మంది పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. అంటే భక్తులకి సంబంధించినటువంటి ఫుడ్కి నీటికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు? నీటి వసతికి సంబంధించి ఫుడ్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ గ్యాలరీలోనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా కుక్డ్ ఫుడ్ వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. ప్యాకెట్ ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే తాగడానికి నీళ్లు గ్లాసుల ద్వారా కూడా వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులకు సంబంధించినటువంటి దొంగలు ఎక్కువ ఉండే పరిస్థితి అయితే ఉంది. పిక్ పాకెట్స్ వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఇట్లాంటివి ఎన్ని ఏర్పాటు చేశారు? సీసీ కెమెరాలు 2,800 సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తున్నాయి. అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. క్యూ లైన్కి సంబంధించి అంటే భక్తులకి సంబంధించి విఐపీలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి విఐపీలు కొంతమంది పాస్ ఇస్తున్నాం కానీ చాలా రిస్ట్రిక్ట్ చేసి సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ. ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా రేపు గరుడ సేవకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులకు సంబంధించి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీసీ కెమెరాల ఏర్పాటు అంటే ముఖ్యంగా 2,800 దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని చెప్పేసి టీటీడీ ఈవో శ్యామలరావు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.